మనం భరత్ గారి జూరిచ్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు విన్నాం. ఇటీవల శ్రీనివాస్ రెడ్డి గారు కడపలో మాట్లాడింది మీరు చూసే ఉంటారు. తర్వాత రఘురామకృష్ణరాజు గారు కొన్ని డిబేట్స్లో మాట్లాడారు. తర్వాత పిఠాపురం వర్మ గారు మాట్లాడారు. తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. సో కొంతమంది నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది అంతర్జాతీయ వేదిక. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు. 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీల్లో స్టాన్ఫర్డ్ నుంచి చదివినటువంటి ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. నాట్ ఓన్లీ 175, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఒకరిద్దరు ఉండొచ్చు బహుశా స్టాన్ఫర్డ్లో, లేకపోతే లోకేష్ గారే అక్కడ చదివి ఉండొచ్చు. సో అది ప్రామాణికం కాదు వాస్తవంగా. సో స్టాన్ఫర్డ్లో చదివిన వాళ్ళే ముఖ్యమంత్రులు కావాలి, ఉప ముఖ్యమంత్రులు కావాలని ఎక్కడ రాసినటువంటి పరిస్థితి లేదు. సో ఏమంటారు రాయపట్టణ్ గారు? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం సార్. హోల్ హార్టెడ్ గా మేము చెప్తున్న మాట ఇది క్లియర్ గా. ఫస్ట్ ఓన్లీ మహాసేన రాజేష్ గారు మాత్రమే మాట్లాడినప్పుడు ఇదేదో ఓన్లీ కార్యకర్తల ఆస్పిరేషన్ అని చెప్పేసి అనుకున్నాం, కానీ తర్వాత కూడా చాలా మంది లీడర్స్ మాట్లాడిన తర్వాత మేము చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే క్లియర్ గా టీడీపీ నాయకుల యొక్క మనోభావాలను మేము గౌరవిస్తున్నాం, మీ నిర్ణయాలను కూడా మేము గౌరవిస్తున్నాం. కూటమి అధికారంతో, కూటమి ఆమోదంతో ముఖ్యమంత్రి గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా సరే మేము కట్టుబడి ఉంటాం. అలాగే మా అధ్యక్షుల వారు చెప్పేటువంటి ఏ నిర్ణయానికైనా మేము సదా శిరసావహిస్తాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఉప ముఖ్యమంత్రి వర్యులుగా నారా లోకేష్ గారిని కూటమి ప్రతిపాదిస్తే హోల్ హార్టెడ్ గా మేము సపోర్ట్ ఇస్తున్నాం, మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు, క్లియర్ గా చెప్తున్నాం ఈ విషయం. కానీ ఈ సంఘటన తర్వాత రాష్ట్ర ప్రజల నుంచి ఎదురయ్యేటువంటి చాలా ప్రశ్నలకు కూటమి నాయకులు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. వాటికి సిద్ధంగా ఉండి మనం ఏ నిర్ణయాలైనా తీసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు టీజీ భరత్ గారు మాట్లాడినటువంటి విషయానికి వస్తే, దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా సరే ప్రీ అప్రూవల్ స్క్రిప్ట్ మాత్రమే మాట్లాడాలి ఎవరైనా సరే క్లియర్ గా. సంబంధిత పార్టీలకు సంబంధించి, స్టేట్లకు సంబంధించినటువంటి అధినాయకత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆమోదం పొందినటువంటి స్క్రిప్ట్ మాత్రమే మాట్లాడాలి ఏ వేదికల మీద అక్కడ క్లియర్ గా. అట్లాంటిది టీజీ భరత్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడినటువంటి మాటలు క్లియర్ గా అధిష్టానం దృష్టిలో లేకుండా మాట్లాడారా, తెలిసే మాట్లాడారన్నది మాకు తెలియదు. మేము దాని క్వశ్చన్ కూడా చేయట్లా. కానీ దావోస్ వెళ్ళి కూడా ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉంటే ఇప్పటికే గత 2 రోజులుగా 2 పార్టీల సోషల్ మీడియా చేస్తున్నటువంటి విధ్వంసానికి ఎక్కడ అడ్డంకులు ఆటంకాలు లేకుండా పోయి అడ్డుకట్టేసే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. దావోస్ వేదిక మీద కూడా వెళ్ళి ఇలాంటి ప్రస్తావనలు చేయడం మూలంగా అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కో లేదంటే ఉన్నటువంటి విదేశీయులకు మనం ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నాం? కేంద్రం కానివ్వండి, విదేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం యొక్క సమర్థతను అలాగే యూనిటీని చూసే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. కేంద్రం కూడా ఆ ఉద్దేశంతోనే రాష్ట్రంలో కూటమి బలపడాలి, తద్వారా బీజేపీ బలపడాలి అనే కారణంతో మిగతా ఏ స్టేట్ లో కూడా ఇవ్వనటువంటి ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చి అన్ని పనులు సవ్యంగా పూర్తి చేసుకోవడానికి మనకు నిధులు రిలీజ్ చేస్తూ ఉంది ఈ టైంలో. అట్లాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు 2 పార్టీల మధ్య ఇట్లాంటి విభేదాలు తెచ్చుకోవడం మూలంగా ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నాం మనం క్లియర్ గా? రాష్ట్రంలో మొన్న ప్రధానమంత్రి మోడీ గారు వస్తే 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి పనులకు శంకుస్థాపన చేసి వెళితే తదనంతరమే తిరుపతిలో ఒక బాధాకరమైన సంఘటన జరగడం మూలంగా ఆ విషయాన్ని సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెనకబడిపోయాం. ఇవాళకు కూడా ఆ విషయాన్ని ప్రజల్లోకి మనం గట్టిగా తీసుకెళ్ళలేకపోయాం. ఆ తర్వాత అమిత్ షా గారు వచ్చి ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించినట్టు ఒక పెద్ద కార్యక్రమాన్ని చేసి ఎన్డీఆర్ఎఫ్ నిధులు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దారి మళ్లించాడు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి ఎలాంటి షార్టేజ్ ని రాష్ట్రం ఎదుర్కొంది, ఎట్లాంటి ఇబ్బందుల్ని మనం బుడమేరు వరదలప్పుడు విజయవాడ ఫేస్ చేసింది, ఆ టైంలో కేంద్రం ఎలా సపోర్ట్ చేసింది, రాష్ట్ర గవర్నమెంట్ ఎంత సమర్థవంతంగా పనిచేసింది, గత గవర్నమెంట్ చేసినటువంటి తప్పిదాలు ఏంటి అనేది క్లియర్ గా ఒక అమిత్ షా గారు వచ్చి మాట్లాడి వెళితే ఆ విషయాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెనకడుగు వేసి ఈ ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్ లో కొట్లాడుకుంటూ ప్రజలకి ఏం అవసరమో వాటిని తీసుకెళ్లడంలో వెనకబడిపోయాం. ఇవాళ కూడా దావోస్ వెళ్లి నాయకులు అక్కడ పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడడానికి రెడీగా వెళితే అక్కడ కూడా ఆ విషయాన్ని ఇక్కడ ప్రజల్లోకి మాట్లాడకుండా మనం సోషల్ మీడియాలో కొట్లాడుకుంటున్నాము. వెళ్ళినటువంటి నాయకుల్లో కూడా కొందరు అత్యుత్సాహానికి వెళ్ళి అక్కడ కూడా రాజకీయ ప్రసంగాలు చేశారు. దీనివల్ల ప్రజలకు ఒరిగింది ఏంటి, కూటమికి ఒరిగింది ఏంటి ఫస్ట్? అలాగే గత 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళం, 5 సంవత్సరాలు ప్రతిపక్ష కాలంలో ఉన్న వాళ్ళం జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంత బాధపడ్డా మనందరికీ తెలుసు. మేబీ ఎవరైనా ఎలక్షన్ కు ముందు పార్టీ మారి వచ్చిన వాళ్ళు ఇటు జనసేనకు కానివ్వండి, అటు టీడీపీకి కానివ్వండి, అటు బీజేపీకి కానివ్వండి, జస్ట్ ఎలక్షన్ కు ముందు వచ్చిన వాళ్ళకి పడిన బాధలు ఏంటో తెలియకపోయి ఉండొచ్చు. కానీ 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి టార్చర్ ని భరించిన వాళ్ళందరికీ తెలుసు, సరైన సమర్థవంతమైన గవర్నమెంట్ అనేది రాష్ట్రంలో లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ప్రజలకైనా ప్రతిపక్షాలకైనా అనేది క్లియర్ గా 5 ఏళ్ల పాటు
పాటు పడ్డాం. ఇవాళ కూటమిలో 6 నెలలకే ఇట్లాంటి సమస్యలు బయటకు తీసుకొచ్చుకొని బాహాబాహిగా ఇట్లాంటి సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటే రానున్న 4.5 సంవత్సరాల పరిస్థితి ఏంటి? తద్వారా జగన్మోహన్ రెడ్డికి మనం ఎంత లాభం చేకూర్చుతున్నామో ఎవరైనా గమనిస్తున్నారా, గమనించట్లేదా? ఇంకొక అంశం ఇక్కడ క్లియర్ గా, బాధ్యతాయుతమైనటువంటి కార్యకర్తలుగా బాధ్యతాయుతమైనటువంటి పదవులు తీసుకొని పార్టీ పదవుల్లో కానివ్వండి, ప్రభుత్వ పదవుల్లో కానీ ఉన్నటువంటి నాయకులుగా మన పార్టీ అధిష్టాన నాయకుల యొక్క గౌరవ మర్యాదలు కాపాడడం ఎంత ఇంపార్టెంటో, అలాగే కార్యకర్త యొక్క భద్రతను గురించి ఆలోచించడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి 3 అంశం కూడా వచ్చి చేరింది మనకి. ప్రజల యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఈ 3 అంశాలని సమానంగా లాక్కెళ్లాల్సినటువంటి బాధ్యత కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుల భుజాల మీద ఉంది. అధికారంలో ఉండనివ్వండి, అధికారంలో లేకపోనివ్వండి, ఈ 3 బాధ్యతలను సమన్వయంగా లాక్కెళ్లాల్సినటువంటి బాధ్యత కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల కార్యకర్తల నాయకుల్లో ఉంది. కానీ ఇక్కడ వన్ సైడ్ గా కొంతమంది నాయకులు జనసేన నుంచి అటు టీడీపీ నుంచి కేవలం నాయకుల్ని డిఫెండ్ చేసుకుంటూ కార్యకర్తల భద్రతను వదిలేసి ఏం జరుగుతుంది గ్రౌండ్ లో, మనం ఇలా మాట్లాడితే సోషల్ మీడియాలో మాట్లాడే మాటల వల్ల గ్రౌండ్ లో కార్యకర్తల మీద ఎంత ఎఫెక్ట్ పడిద్ది, తద్వారా వాళ్ళకి ఎంత నష్టం జరిగిద్ది అన్న విషయాన్ని వదిలేసి ఇష్టారీతిగా సోషల్ మీడియాలో కొట్లాడుకోవడం వల్ల సాధించింది ఏంటి? త్యాగాలకు సిద్ధపడి 5 ఏళ్ల పాటు ఇబ్బందులు పడి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చడంలో నాయకులు బిజీగా ఉంటే ఆ విషయాలన్నీ వదిలేసి మీరు వాళ్ళ మీడియా ముందు వచ్చి మాట్లాడడం మూలంగానో లేదంటే సోషల్ మీడియాలో కొట్లాడడం మూలంగానో టీడీపీ వాళ్ళు మాట్లాడే మాటలు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుని ఇదే నిజం ఇదే జరగాలని అంటారు టీడీపీ వాళ్ళు అనుకోవటం, లేదంటే మా జనసేన వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను పట్టించుకుని పవన్ కళ్యాణ్ గారు ఇదే నిజం ఇదే జరగాలి అని చెప్పేసి జనసేన వాళ్ళు అనుకోవటం, దీనికన్నా పిచ్చి అపోహ ఇంకోటి ఉండిద్ది అసలు క్లియర్ గా. నాయకులుగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటలేంటి, ఇవాళ మనం ఈ కొట్లాటలేంటి, మన అధిష్టానాల ఆలోచనలు ఏంటి అనేది మీకు తెలుస్తుందా? ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసం మూలంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోయినా, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీలు నెరవేర్చడంలో మనం వెనకబడినా, మిగతా రాష్ట్రాల నుంచి మిగతా కంట్రీస్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ ఆగిపోయినా వీటన్నింటికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఉద్యోగాలు రాలేదు ఇంకా అని చెప్పేసి అడిగే వాళ్ళకి సమాధానం ఇవ్వాలి. ఉప ముఖ్యమంత్రి కావాలని అడిగే వాళ్ళు చెప్తారా? ఉప ముఖ్యమంత్రి ఇవ్వద్దనే వాళ్ళు చెప్తారా? రాష్ట్రంలో ప్రాజెక్టులు అవ్వలేదని చెప్పేసి బాధపడే వాళ్ళందరికీ ఉప ముఖ్యమంత్రి కావాలనే వాళ్ళు చెప్తారా సమాధానం? వద్దనే వాళ్ళు సమాధానం చెప్తారా? నాయకుల ఆలోచనలు ఎలా ఉన్నాయో ఫస్ట్ తెలుసుకొని తర్వాత మాట్లాడడం నేర్చుకోండి. లేదు అధికారంలోకి మనం ఏ కారణాలతో వచ్చామో అది తెలుసుకొనైనా మాట్లాడండి. లేదు ఇంకొక విషయం క్లియర్ గా చెప్తాను నేను, గత 5 ఏళ్ల పాటు కష్టపడ్డాం, ఇవాళ అధికారంలోకి వచ్చాం, తద్వారా ఏం పొందాం, ఏం సాధించాం మనం? ఎవరైనా గ్రౌండ్ లోకి వెళ్తే ఒక ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా లేదా కింది స్థాయి చైర్మన్ అయినా గ్రౌండ్ లోకి వెళ్తే ప్రజలు మనల్ని అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటి, మనం మీడియా ముందుకు వచ్చి చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏంటి, వీటి వల్ల ఎవరికి ఉపయోగం? అధికారంలో ఉన్న వాళ్ళు ఏదైనా పదవులు ఇవ్వాలి అనుకుంటే పార్టీ నాయకత్వాలు అందరూ కూర్చొని డిస్కషన్ చేసుకునేది అది జరిగిద్ది కానివ్వండి, మీడియా ఛానల్స్ వాళ్ళు రెచ్చగొడితేనో లేదంటే ఇంకెవరన్నా అధినేతలు వచ్చి పలానా మీరు మాట్లాడండి అని చెప్పి సలహాలు ఇస్తేనో మీడియా ముందుకు వచ్చి అవి మాట్లాడితే మీకు సోషల్ మీడియాలో దుమారం జరిగి చర్చలు డిబేట్లు జరిగినంత మాత్రానే కనుక పదవులు వచ్చే పని అయితే, లేదా ప్రజలు కనుక వాటిని ఆమోదించే పని అయితే, ఇవన్నీ మనకన్నా ఇంకా టాక్టిక్ గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చెయ్యగలడు, చెయ్యగలిగాడు కూడా. మరి అతనికే అధికారం మిస్ అయినప్పుడు 2029లో మన పరిస్థితి ఏంటి? మళ్ళీ 5 ఏళ్లకు మనం ఎలక్షన్కి వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఎవరు కూడా. నేను అధికారంలో ఉన్నాను అంతా నా ఇష్టం అన్నట్లుగా సాగితే ఏ పార్టీ నుంచి ఏ నాయకుడికైనా సరే, మీకు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్, 151 వచ్చాయి 30 ఏళ్ళు నేనే ఉంటాను నాకు తిరిగేలేదు అన్నట్లుగా బిహేవ్ చేస్తే తిప్పి కొడితే 5 ఏళ్లకు పరిస్థితి ఎక్కడ ఉందంటే మొత్తం ఎక్కడ సేఫ్ ల్యాండింగ్ ప్లేస్ లో కూడా ఆకుండా డైరెక్ట్ గా 150 నుంచి కిందకి 111కు పడిపోయాడు. అట్లాంటి సిచ్యువేషన్ దయచేసి ఎవరు కూడా కూటమి పార్టీలకు తీసుకురావద్దు. మీ అత్యుత్సాహానికి వెళ్లి కూటమి మధ్యలో పొరపక్షాలు వచ్చేలాగా, రాష్ట్ర ప్రజలకు విరక్తి పుట్టేలాగా, కేంద్రం నుంచి కానివ్వండి పక్క స్టేట్ల నుంచి కానీ వచ్చేటువంటి పెట్టుబడులు ఆగిపోయేలాగా ఎవరు కూడా బిహేవ్ చేయొద్దు. మీకు 3 బాధ్యతలు ప్రధానంగా ఉన్నాయి. ఏ కార్యకర్త సోషల్ మీడియా అయినా, మీడియా అయినా, గ్రౌండ్ అయినా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, మినిస్టర్లైనా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 3 బాధ్యతలు పార్టీ నాయకత్వాల మర్యాదను కాపాడుకుంటూనే, పార్టీ కార్యకర్తల బాగోగులు చూసుకుంటూనే, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా మీ ఈ 3 పనులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విషయాన్ని బహుశా నాయకులు డైరెక్ట్ గా చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే తుమ్మిని తుమ్మికి దగ్గిన దగ్గుకి అంతా కూడా అధిష్టానాలు వచ్చి స్పందించే సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండదు. అంత దిగజారి ఏ నాయకులు ఖాళీగా కూర్చోలేదు. కాబట్టి ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్ ఈ అతి పోకడలు తగ్గించుకుంటే మంచిది అన్నది మా ఉద్దేశం సార్. ఓకే సప్తగిరి ప్రసాద్